ఎప్పుడు చేయని పని ఇప్పుడు కొత్తగా వింతగా చేశాను. మా అమ్మ కూడా కొంచెం తిట్లు తిట్టిందనుకోండి. ఎప్పుడు మదర్స్ డేకి అమ్మకి శారీ తీసుకుంటాను. కానీ ఈసారి కేక్ కటింగ్ చేపించాను. అంత పర్ఫెక్ట్‌గా జరగలేదు. కేక్ కటింగ్ వీడియో కూడా తీయడం కుదరలేదు. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి నేను లేచేసరికి సగం పనులన్నీ అయిపోయాయి. ఎందుకో అమ్మాళ్ళింటికొస్తే గొప్ప బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయబుద్దెయ్యదు. నేను లేచేసరికి అమ్మ వంట సగం పూర్తి చేసేసింది. అలాగే కోళ్ళకి మేతేస్తుంటే నేను చాలా రోజులు మిస్ అయ్యాను కదా! సో, కోళ్ళ వీడియో కూడా తీసేసుకున్నాను. ఇవి కూడా చాలా పెద్దవి అయిపోయాయి. ఈ పొయ్యి విషయానికొస్తే లోపల వైపు పొయ్యి ఉండేది. మీరు ముందు వీడియోస్ చూసే ఉంటారు. పొయ్యి బయట వేసేసుకుంది. కంటి ఆపరేషన్ అయిన తర్వాత పొగ ఎక్కువగా ఉండకూడదు కదా! అందుకే బయట వేసుకుంది. అంత పొగ ఉండదునని. ఇది ఇంకొక కోడి చిన్న పిల్లలు పెట్టేసింది. ఇక నాన్నతోనైతే టిఫిన్ తెప్పించేసుకున్నాను. టిఫిన్ తెచ్చిన తర్వాత ఏం తెచ్చాడని అనేసి ఆతృతగా చూస్తాం కదా! నాకైతే పూరి ఇష్టం ఉండదు అంతగా. దోస, ఇడ్లీ తింటాను. కానీ మా నాన్న ఏం చేశారంటే మనవరాల మీద ప్రేమతో మనవరాలకి ఇష్టమైన పూరి తెప్పించాడు. ఇంకా పూరి, ఇడ్లీ తెచ్చాడు కాబట్టి ఇడ్లీ మన ఫేవరెట్ కాబట్టి ఇడ్లీ కొంచెం ఎక్కువగా ఉంచుకున్నాను. పూరి అయితే మా చెల్లికి ఇంకా నా కూతురికైతే సర్దేశాను. ఈరోజు నా టిఫిన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అలాగే మధ్యాహ్నం కొంచెం పెళ్లి ఫంక్షన్ అయితే ఉంది. సో, అక్కడికైతే వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.